అసలు ఏం జరిగిందని మనం చెప్పేది ఎందుకండి? అమ్మాయి ఉంది కదా, ఆ చనిపోయినటువంటి వ్యక్తి వైఫ్, ఆమె బయట ప్లే చేయండి. ఆమె ఏం మాట్లాడిందో ఆ బయటసే సమాధానం చెబితే ప్లే చేయండి. అది నా భర్త ట్రాక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది సార్. ఏమైందో తెలియదు సార్. ఉన్నట్టుండి నాకు ఫోన్లు చేయడం, నాకు మెసేజ్లు చేయడం, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అని అతను నన్ను ట్రాప్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టడం, సెక్షువల్ హారాస్మెంట్ బాగా ఎక్కువైపోయింది సార్. నేను ఇంట్లో నా భర్తకి చెప్పంగా తను ఫోన్ చేసి అడగంగా నా మీదే చెప్పాడు సార్, నీ వైఫే నాకు చేస్తుంది అది. నా భర్త నా మర్దులు వెళ్ళి వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నాను సార్. అక్టోబర్ 2వ తారీఖు నా భర్త ట్రాక్టర్ పేపర్ల కోసం అని చెప్పి కందుకూరు వెళ్తున్నామని చెప్పి నా మధ్యాహ్నం 3 గంటలకి నన్ను కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. అక్కడంతా నా స్టేట్మెంట్ తీసుకున్నారు. చనిపోయిందని చెప్పి అప్పుడు చెప్పారు సార్. నాకు అంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని నాకు జరిగిన అన్యాయంలాగా చూపించండి. దీన్ని రాజకీయం కానీ కులం కానీ చేయకండి. నాకు అలానే ఇబ్బందిగా ఉంది. దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి. రాజకీయం చేయొద్దు, కులం చేయొద్దు, కులపరమైనటువంటి వివాదం చేయొద్దు, దీంట్లో కుల వివాదాలు లేవని ఎవరు చెప్పింది? బాధితురాలే చెప్తున్నారు. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి భార్య చెప్తోంది. కానీ దీన్ని ఏమన్నా కానీ రాజకీయం చేసి దీంట్లో అంటే రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రలకి తెరదీసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇది చాలా క్లియర్గా మనం ఇక్కడ నుంచి మనం కొన్ని అంశాలను మనం గమనిస్తే, పాస్టర్ ప్రవీణ్ వివాదంలో ఏం జరిగిందండి? పాస్టర్ ప్రవీణ్ వివాదంలో అతను రోడ్డు ప్రమాదంలో చనిపోతే దానిని కుట్రకోణం చేసి దాన్ని కులం అనేటువంటి సృష్టించి దాన్ని కూటమి ప్రభుత్వం మీద టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది వాస్తవం అవునా కాదా? అది కళ్ళ ముందు కనపడినటువంటి అంశమే కదా. దానికోసం కొంతమంది కత్తులు తీసుకొని నరికేయాలి, పొడిచేయాలని చెప్పని అన్నారు కదా. మరి ఏంటది, ఎందుకు జరిగింది? కొంచెం ఆలోచన చెయ్యాలి. అంటే ఏంటి అంటే రాష్ట్రంలో కులాల కోసం మతాల కోసం జనం కొట్టుకొని చనిపోవాలా? దాన్ని కోరుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో అదే అంశం మనం చూసినప్పుడు మొన్న సింగయ్య మృతి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోతే అతను కూటమి ప్రభుత్వం చంపారని చెప్పని దాని మీద మళ్ళీ విష ప్రచారం చేసేపట్టు పరిస్థితి. కల్తీ మద్యం వ్యవహారం చేయించింది ఎవరు, చేసింది ఎవరు, దాన్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద పెట్టేటువంటి ప్రయత్నం. ప్రజల ప్రాణాలను తీసి దాన్ని రాజకీయం చేయాలనుకునేటువంటి కుట్రలు జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? కొంచెం ఆలోచించాలి. అక్కడ మదమెక్కినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అతను చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యకి కులాలకి మతాలకి ఏం సంబంధం? దానికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే వాళ్ళతోటి మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని ధైర్యం చెప్పారు, మేము అండగా ఉంటామని చెప్పారు. కానీ దీన్ని అసలు ఎటు తీసుకెళ్తున్నారు? ఇది చాలా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించేటువంటి ప్రతి దానికి కులం మతం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కులపరమైనటువంటి మెసేజ్లు, మతపరమైనటువంటి విద్వేషపరమైనటువంటి మెసేజ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి జనాలను నాశనం చేసేటువంటి ప్రక్రియకి తెరదీస్తున్నారు అనేటువంటిది ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి దీంట్లో అసలు గ్రౌండ్లో అంటే మనకు వస్తున్నటువంటి సమాచారం దీని ప్రకారంగా దినకర్ కూడా ఉన్నట్లున్నాడు. దినకర్ అన్న అజిత్ గారు ఉన్నారా? దినకర్ నమస్కారం వంశీ గారు. నమస్కారం. ఏంటి దినకర్, అసలు ఏంటి దీంట్లో అంటే అసలు సంఘటన ఏంది, సంఘటనకు సంబంధించిన అంశాలేంటి, దీంట్లో మరి కులాలేంటి, మతాలేంటి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంది, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంది, వాళ్ళిద్దరేదో అసలు వైఎస్ వివేకాన్ని చంపి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్రాన్ని కత్తులు పెట్టినటువంటి గొడ్డలు పెట్టినటువంటి వాళ్ళు అటువైపు ఉంటే, ఇటువైపు ఏమన్నా అసలు సంబంధం లేని విషయంలో కూడా తీసుకొచ్చి రుద్దేటువంటి ప్రయత్నం చేయటం వెనక ఎవరు, దీని వెనక స్కెచ్ ఎవరిది, పాత్రలు ఎవరివి? వంశీ గారు మీరు చెప్పినట్టు అసలు ఆంధ్రప్రదేశ్లో అత్యవసరంగా అర్జెంటుగా కులాలతో పుల్లబొడి చేసుకోవాలి, మతాలతో మర్డర్లు జరిగిపోవాలి. సో అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి 2029. లేదంటే ఈ లోపల ఈ కుల ఘర్షణలు, మత ఘర్షణలు, లేదనుకుంటే ప్రాంతీయ విభేదాలు అండ్ నీటికి సంబంధించిన గొడవలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టి లబ్ధి పొందాలి అధికారంలోకి. లేదనుకుంటే ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలని విడదీయాలి. మధ్యలో ఈ కమ్మ కాపు కాంబినేషను, లేదనుకుంటే వీళ్ళ మధ్య గొడవలు రేపాలి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. ఖచ్చితంగా ఇదంతా కూడా చూస్తే
మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఎవరైతే ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభరెడ్డి ఈయన స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించిన నిర్మాతగా వ్యవహరించి లేదనుకుంటూ కొంతమంది జనసేనకు సంబంధించిన అమ్ముడుపోయిన నాయకులు లేదంటే కల్తీ నాయకులు అనొచ్చు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ గా మారారు. మీరు అన్నట్టు డబ్బులు కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా మేజర్ రోల్ పాత్ర పోషించింది ఇందులో. దీన్ని మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేసి అసలు సంబంధం లేని కాపు కులస్తులకు, అంటే వాళ్ళు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో కమ్మ వాళ్ళు మా కాపును ఇలా చేస్తున్నారంటే ఒక డిస్కషన్ లేవదీశారు అనమాట. అయితే ఇక్కడ మేజర్ గా కూడా తీసుకుంటే బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిరోజు ప్రతి గంట కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఎలాంటి కల్చర్ అంటే వాళ్ళు ఆ పనిలో లేరు కదా, వాళ్ళు కూడా అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రల కుతంత్రాలని దాన్ని పరిశీలించే పనిలో లేరు కదా, వాళ్ళు బిజీ. అదే వాళ్ళు బిజీ. పండగ రోజు కూడా ఓపెనింగ్స్, పండగ రోజు కూడా సభలు, పండగ రోజు కూడా సమావేశాలు, పండగ రోజు కూడా రివ్యూలు, పండగ రోజు కూడా మీటింగ్లు, టూర్స్, ఇక ఇదే సరిపోతా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం వాళ్ళకి ఎక్కడ కనపడుతుంది? కానీ అయితే ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడా లేని ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారం కోరుకునే పార్టీలు చాలా విష సంస్కృతిని లేవదీస్తున్నాయి. ఇప్పుడు అసలు కమ్మ కాపు వీళ్ళ మధ్య గొడవలు అర్జెంట్ గా లేవదీయాలి. అసలు హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీనాయుడు గొడవలకు సంబంధించి పొలం ఎక్కడ ఉంది అసలు? ఇక్కడ వీళ్ళందరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ స్నేహితులుగా ఉండేవాళ్ళు, లేదంటే వీళ్ళ కుటుంబపరమైన గొడవలతోనో ఆర్థికపరమైన లావాదేవీలతోనో జరిగింది ఒక పాశవికమైన హత్య. హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను సైకోలాగా, శాడిస్ట్ లాగా వ్యవహరించాడు. దీనికి సంబంధించి అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది, లేదంటే మర్డర్ కేసులు పెట్టారు, అతన్ని శిక్షించారు అప్పటికే. అయితే దీనికి సంబంధించి అతను అరెస్ట్ చేయకుండా అక్కడ ఉన్న కమ్మ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని ఒక ప్రచారం, తర్వాత కమ్మ లీడర్స్ కాపాడుతున్నారంటూ, పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారంటూ, పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటూ, వీళ్ళందరూ కూడా చేసిందంతా కూడా అసలు ఆ ఊర్లో సంబంధం లేదు. అంటే ఊర్లో వాళ్ళందరికీ విషయం తెలుసు, కందుకూరు లేదంటే గుడ్లూరు మండలం లేదంటే దార్లపాడు గ్రామాల్లో వాస్తవాలు తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. బయట నుంచి వచ్చిన కొంతమంది, అంటే అక్కడ ఒక పదం వాడచ్చో వాడకూడదు కానీ అక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు, బయట నుంచి వచ్చిన కొన్ని ఊర కుక్కలు అనవసరంగా బొరుగుతున్నాయి, మా ప్రాంతంలో విద్వేషాలు తగులుస్తున్నాయంటూ కూడా అక్కడ కడుపు మండిన గ్రామస్తులు చెప్పడం జరిగింది. మేమంతా కలిసి పార్టీల పరంగా వచ్చి వాళ్ళు ఏదైనా సంఘీభావం తెలిపేవాళ్ళు, పార్టీల పరంగా వచ్చి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది కావాలని వచ్చి అట్లా మాట్లాడుంటే మాత్రం అది తప్పు. అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అని అంటారు. అయితే ఖచ్చితంగా అయితే కందుకూరులో ఇప్పటికే అక్కడ భూసేకరణను దేశవ్యాప్తంగా ఒక భూతంలాగా చూపించే పరిస్థితి ఏదైతే వైసీపీ టైంలో స్టార్ట్ అయిన కరేడు భూసేకరణకు సంబంధించి. ఓకే దినకర్, ఇవన్నీ ఏంటంటే సరే చూద్దాం. అజిత్ గారు లేదు సార్, రాలేదండి. సరే, ఇది ఒక జరిగినటువంటి అంశంలో ఇది ఎంటైర్ ఎపిసోడ్. ఇక దీన్ని వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దాన్ని మారుస్తారో నాకు తెలియదు కానీ బట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఒకటి జరిగింది. ఇది 2వ తారీఖున జరిగింది. ఇది 10వ తారీఖున కొంతమంది వెళ్ళారు, 15వ తారీఖున ఇంకొంతమంది వెళ్ళారు. నిన్న కాక మొన్న, అంటే 2వ తారీఖు జరిగింది మర్డర్, 4వ తారీఖు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు దాని మీద వివాదం చేస్తున్నారు, దాని మీద ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కోపమో, చంద్రబాబు నాయుడు గారి మీద కోపమో, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద కోపమో ఉంటే వాళ్ళ మీద మీరు డైరెక్ట్గా అటాక్ చేయండి. అంతేగాని రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య, అమాయకుల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి కులాల మధ్య విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. మీకు ఇంకేదైనా చేతనైతే ఆ కులంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి తోడ్పాటును అందించండి. వాళ్ళకి అవసరమైతే విద్యా వైద్య చదువులు తెప్పించే దానికోసం అవకాశం కల్పించండి. వాళ్ళ కోసం పరిశ్రమలు స్థాపించి వాళ్ళని దాంట్లో ఎంప్లాయీస్గా పెట్టుకోండి. వీలైతే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలని వాటిని గురించి కాపాడండి. అంతేగాని ఎక్కడో ఒక విషయంలో ఒక గ్రామంలో వాళ్ళు బావా మామ అని పిలుచుకునేటువంటి వాళ్ళ మధ్య ఈ జరిగినటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఈ రకమైనటువంటి ఇది చేయటం అనేటువంటిది నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పరమైనటువంటి కుట్ర కోణాలకి ఇది ఒక అంశం. కావాలంటే గ్రౌండ్ రిపోర్ట్ ఎవరైనా కావాలంటే వెళ్ళండి, గ్రౌండ్కి వెళ్ళి వాస్తవాలను తెలుసుకోండి. గ్రౌండ్లో వెళ్ళి వాస్తవాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకొని అప్పుడు దానిపైన మాట్లాడటం మంచిది అనేది అభిప్రాయం.